శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సంవత్సరం మొత్తంలో కూడా 3 మాసాలు చాలా పవిత్రమైనవి. వైశాఖ మాసం, కార్తీక మాసం, అలాగే మాఘమాసం. ఈ 3 చాలా పవిత్రమైన మాసాలు. ఈ 3 మాసాలలో కూడా ప్రాతకాలం లేచి స్నానం చేయటం, నదీ స్నానం అయితే చాలా మంచిది. నదీ స్నానం చేయటం, దాన ధర్మాలు చేయటం, దైవారాధన చేయటం ఇవి అన్నీ ఎంతో ముఖ్యంగా చేస్తూ ఉంటారు. వాటితో పాటు పురాణ శ్రవణం కూడా తప్పకుండా చేయాలి. మాఘపురాణం, వైశాఖ పురాణం, కార్తీక పురాణం ఇలా ఏ నెలకి ఆ నెల పురాణం పారాయణ చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందని మనకి పెద్దలు చెప్తారు. మనం ఈ మాఘమాసం మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు రోజుకో అధ్యాయం వినటానికి ప్రయత్నిద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అధ్యాయాన్ని తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. భారతదేశము చాలా పవిత్రమైన స్థలం. అందులో నైమిసారణ్యం సకల పురాణ పురుషులకి, మహాయోగులకి, మహర్షులకి నిలయం లాంటిది. అందులో శౌనకాది మహామునులు లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞాన్ని చెయ్యాలి అని అనుకున్నారు. వారి జీవితమంతా కూడా మానవ శ్రేయస్సు కోసమే జీవిస్తారు. వారు ఒక దాని మీద ఆశ ఉంచుకోరు. నాకు ఇది కావాలి అని ఆశించేవారు కాదు. వారికి అసలు స్వార్థం అనేది ఉండదు. లోక కళ్యాణమే వారి యొక్క లక్షణం. వారు తలపెట్టిన మహాయజ్ఞం పరిసమాప్తం అవ్వటానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలని నైమిసారణ్యంలో గోమతీ నదీ తీరాన్ని యజ్ఞస్థలంగా ఎంచుకున్నారు. ఒక మంచి రోజున ఆ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ మహాయజ్ఞాన్ని చూడాలని భారతదేశం నలుమూల నుంచి ఎందరెందరో వచ్చారు. మునులు, యోగులు, సిద్ధులు, వేదశాస్త్ర పారంగతులు, వేద పండితులు, అలాగే బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోయే తపోధనులు, మునికుమారులు, మునీశ్వరులు తమ శిష్య బృందాలతో సహా వారి యొక్క పరివారాలతో సహా అందరూ ఎందరెందరో వచ్చారు. వారందరి రాకతో ఆ యజ్ఞస్థలం మరింత పవిత్రంగా అనిపిస్తోంది. లోక కళ్యాణార్థమై 12 సంవత్సరాలు ఏకధాటిగా సాగుతున్న ఈ మహాయజ్ఞాన్ని చూడటం కోసం సకల శాస్త్ర పారంగతుడు పురాణాలు చెప్పడంలో అవపాసన పట్టిన సూత మహర్షి కూడా ఆయన శిష్య బృందంతో వేయించేశారు. సూత మహర్షి రాకని చూసిన వారందరూ కూడా చాలా ఆనందించారు. వెంటనే అక్కడ వారందరూ ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. ఆయన కాళ్ళకి సాష్టాంగ ప్రణామాలు చేశారు. సూత మహర్షి వేదశాస్త్రము, ఇతిహాసములు అన్నీ చక్కగా తెలిసినవారు. అంతేకాకుండా వేదాలను, పురాణాలను అవపాసన పట్టిన పండితోత్తములు, సకల శాస్త్రాలను తెలిసిన మహానుభావులు, అంతేకాకుండా వ్యాస మహర్షికి ప్రియ శిష్యులు. సూత మహర్షి నిత్యము కూడా బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవారు. ఆయన ముఖము నుంచి నిత్యము చిరుమందహాసం ఉండేది. ఆయన శరీరమంతా బంగారు రంగులో మెరిసిపోతూ ఉండేది. చూడటానికి మరొక బ్రహ్మలా కనిపించేవారు. వారందరూ ఆయనని చూసి చాలా సంతోషించారు. స్వామి, మీ రాక మా అందరికీ కూడా ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది. 12 సంవత్సరములు ఏకతాటిగా జరిగే ఈ మహాయజ్ఞానికి మీరు రావటం మా అందరికీ ఎంతో ఆనందం కలిగిస్తోంది. అంతేకాకుండా ఈ యజ్ఞంలో విరామ సమయంలో మీ నుండి మేము ఎన్నో పురాణ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాము. మమ్మందరినీ ఆశీర్వదించి మాకు మరెన్నో పురాణం గురించి వివరించాలి అని అందరూ కూడా ముక్తాకంఠంతో వేడుకున్నారు. అది విన్న సూత మహర్షి, ఓ మునులారా, మీ కోరిక చాలా మంచిది. మీరు తలపెట్టిన ఈ మహాయజ్ఞాన్ని చూస్తుంటే ఎంతగానో ఆనందంగా ఉంది. లోక కళ్యాణార్థం మీరు చేస్తున్న ఈ పనిని చెప్పుకోవటానికి చాలా గర్వకారణంగా ఉంది అని వారందరితో అన్నారు. మీరు నా నుంచి ఏ పురాణాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు? దానిని చెప్పమన్నారు. అప్పుడు సూత మహర్షితో శౌనకాదిమునులు అంటున్నారు, ఓ స్వామి, మీరు సకల పురాణాలని తెలిసినవారు, అన్ని శాస్త్రాల గురించి ఎరిగినవారు. అయితే పద్మపురాణాంతర్గతమైన మాఘమాస మహత్యం గురించి వినాలని మా అందరికీ కుతూహలంగా ఉంది. కాబట్టి మాకు మాఘమాస మహత్యాన్ని వివరించండి. దానిలో చేయవలసిన విధి విధానాలేమిటి? ఆ మాసము యొక్క ధర్మాలేమిటి? ఆ మాసంలో ఏ ఏ పనులను చేయాలి, వేటిని చేయకూడదు, వీటి గురించి మాకు దయచేసి వివరంగా చెప్పండి అని ప్రార్థించారు. శౌనకాది మునులందరి ఇష్టాన్ని విన్న సూత మహర్షి చాలా ఆనందించారు. ఓ మునులారా, మీ కోరిక చాలా సరైనది. మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని అడిగారు. త్వరలో మాఘమాసం ప్రారంభం కాబోతోంది. మీరు కోరినట్లుగానే మాఘమాసం గురించి పూర్తి వివరాలు మీకు తెలియచేస్తాను.
అది వినడం ఎంతో శ్రేయస్కరం. మాఘమాసం చాలా పవిత్రమైనది. ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయంలో మాఘమాస మహత్యాన్ని వినిపించే మహద్భాగ్యం నాకు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అడిగినందుకు మీ జన్మ ధన్యం, చెబుతున్నందుకు నా జన్మ కూడా ధన్యం. ఏకాగ్రతతో ఆలకించండి. నేను రోమ మహర్షి కుమారుడను, వేదవ్యాస మహర్షికి ప్రియశిష్యుడను. నా తండ్రి దగ్గర నుంచి నేను శాస్త్రాలన్నిటినీ కూడా చక్కగా అభ్యసించాను. అదీకాక వేదవ్యాస మహర్షికి ప్రియశిష్యుడనైనందువలన ఎంతో జ్ఞానాన్ని సంపాదించగలిగాను. నా గురువు దయ వల్ల నేను సంపాదించిన జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టగలుగుతున్నాను. ఆయన దయతోనే ఈ పురాణాన్ని మీకు వివరించగలుగుతున్నాను. మీరడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పగలుగుతున్నాను. ఇవి పుణ్యకథలు. సకల లోకాలని కూడా తరింపచేస్తాయి, సకల శుభాలని కూడా ప్రసాదిస్తాయి. పూర్వం మీరడిగినట్లుగానే వశిష్ఠ మహామునిని దిలీప మహారాజు మాఘమాస మహత్యాన్ని వివరించమని కోరుకున్నారు. గురువైన వశిష్ఠ మహాముని చెప్పిన ఈ మహత్యాన్ని దిలీప మహారాజు శ్రద్ధగా ఆలకించారు. దానినే మీకిప్పుడు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అంటూ వివరించడం ప్రారంభించారు. సూత మహర్షి శౌనకాది మునులకు చెప్తున్న మాఘపురాణం 2వ అధ్యాయం గురించి మనం రేపు తెలుసుకుందాం. ఇక్కడితో మొదటి అధ్యాయం సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.